హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సెకండ్ వీక్ నామినేటెడ్ లిస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. కామనర్స్ నుండి శ్రీజ తప్ప మిగతా 4 మెంబర్స్ అందరూ నామినేటెడ్ లిస్ట్లో అయితే ఉన్నారండి. సెలబ్రిటీస్ నుండి ఫ్లోరా గారు, సుమన్ శెట్టి అండ్ బర్నీ గారు అయితే నామినేటెడ్ లిస్ట్లో ఉన్నారు. అందరితో కంపారిజన్ చేస్తే సుమన్ శెట్టి అనే అతను డైరెక్ట్గా నామినేట్ చేయబడ్డాడు. అదే కెప్టెన్కి ఒక పవర్ వచ్చేసి డైరెక్ట్గా నామినేట్ చేయమంటే కెప్టెన్ సంజన నామినేట్ అయితే చేశారు. బర్నీ గారిని అందరూ కావాలని టార్గెట్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు నాకు అలా అనిపిస్తుందంటే, నిన్న శ్రీజ ఒక పాయింట్ రేజ్ చేసింది. అందరూ నేను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు కదా, ఆ టార్గెట్ చేస్తున్నారనే వర్డ్ లిటరలీ అది రాంగ్. బికాస్ అది టార్గెట్ కాదు. ఎందుకు అంటే అది మా ఫీలింగ్ అండి. మిమ్మల్ని అది అలా ఫీల్ అయ్యాము కాబట్టి మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం, కానీ అదైతే టార్గెట్ కాదని చెప్పేసి శ్రీజ నామినేషన్ పాట క్లియర్గా చెప్పింది కదా. నేనైతే ఆ వర్డ్స్కి కన్విన్స్ అవ్వలేదు. ఎందుకు చెప్పాలా, అది డెఫినెట్గా టార్గెట్ అయ్యిద్దండి. ఎందుకంటే నామినేషన్ పాయింట్ లేక ఎవ్వరికి ఒక్కరు కూడా బర్నీ గారిని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి నామినేషన్స్ పాయింట్స్ లేక బర్నీ గారిని నామినేట్ చేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏంటి అంటే, ఈ ఎగ్ విషయంలో బర్నీ గారు దొరికారు కదా అని చెప్పేసి అందరూ అతన్ని నామినేట్ చేస్తున్నారు తప్ప మిగతా వేరే రీజన్ చెప్పేసి అసలు నామినేట్ చేయట్లేదు. బర్నీ గారు ప్రియా శెట్టిని నామినేట్ చేశారు కదా. సో ప్రియా శెట్టి ఏం చెప్పింది తెలుసా, నేను దొంగనే కాదు, దొంగతనం చేయలేదు, చూడలేదు, నాకేం తెలీదు, నేను అన్ని కెమెరాస్ ముందు చెప్తున్నా అని చెప్పేసి నామినేషన్ టైంలో చెప్పింది కదా. సో మనం ఫుటేజ్ చూసుకున్నట్టయితే తను దొంగతనం చేయలేదా? హరీష్ గారు థమ్స్అప్ పట్టుకొని వెళ్తుంటే తను చూసి స్మైల్ ఇచ్చిందండి. బట్ నేను చూడలేదు, దొంగతనం చేయలేదు, దట్స్ అన్ఫేర్. డీమన్ పవన్ ఒక పాయింట్ రేజ్ చేశాడు బర్నీ గారి పైన. అదే, నువ్వు తనుజ గురించి ఆలోచించకుండా నువ్వేదో పెద్ద అందరి ముందు గొప్పవాళ్ళ చాలా మంచోళ్ళ అనిపించుకోవాలని చెప్పేసి తనుజ గురించి ఆలోచించకుండా నువ్వు ఎగ్గు విషయంలో అందరికి వచ్చి సారీ చెప్పావు, ఎందుకు ఇద్దరు కలిసి రాలేదని చెప్పేసి అన్నారు కదా. సో ఇందులో నేను ఒక పాయింట్ మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గేమ్ ఈజ్ ఇండివిజువల్. ఇది తనుజ చెప్తే ఏంటి, లేకపోతే బర్నీ గారు చెప్తే ఏంటి, అసలు డీమన్ పవన్కి ఎందుకు ఏమైంది? తనుజ యాక్చువల్లీ బర్నీ గారు కూడా చెప్పారు, నేను ఇలా గెస్ట్ చేశాను, చెప్పేద్దామా ఎగ్ గురించి అని చెప్పేసి అనుకున్నారు కదా. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారండి. మధ్యలో డీమన్ పవన్కి ఎందుకు అసలు తన నామినేషన్ పాయింట్స్ తనకి ఏదైనా హర్ట్ అయిందా, తన వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అది చెప్పమనాలి, కానీ వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి ఇందులో ఇతను నామినేట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇకపోతే రీతు చౌదరి పాయింట్స్ నాకు అసలు తను ఎందుకు అలా ఆడుస్తుందో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం. ఆమె సింపతి కార్డ్ ప్లే చేస్తుందా, లేకపోతే ఏంటి? మొన్న ఇంజురీ అయ్యిందండి, బట్ అంత కాలేదు, బట్ కొంచెం ఏదో ఓవర్ అయినట్టు అసలే ఇలా కట్టుకట్టేసి ఏంటది, ఇట్స్ అన్ఫేర్ కదా. సో హరీష్ పైన అరిచేసింది, చాలా అంటే చాలా అరిచేసింది. తను ఏడ్చింది, మేబీ తన ఎమోషన్ కరెక్టే అయి ఉండొచ్చు, కానీ అరవకుండా మెల్లిగా చెప్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. పాయింట్స్ అన్నీ మంచిగా తీసుకొని వచ్చింది, కానీ అరవకుండా మెల్లిగా చెప్తే బాగుంటుంది కదా ఎవరికైనా. ఈ వీక్ నామినేటెడ్ లిస్ట్లో 7 మెంబర్స్ ఉన్నారు. సారీ, నేను స్టార్టింగ్ 6 అని చెప్పాను కదా, సో నేను అది మర్చిపోయాను, బర్నీ గారిని లెక్కలకి తీసుకోలేదు. సో కామనర్స్ 4 మెంబర్స్ అండ్ సెలబ్రిటీస్ 3 మెంబర్స్ అండి. ఇది నా ఒపీనియన్, ఇలా అనిపించింది నాకైతే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, హరీష్ గారు ఏం తినట్లేదని చెప్పేసి ఉంది కదా, దాని గురించి. హరీష్ గారు నిజంగా తినకపోవడం నాకు చాలా రాంగ్ అనిపిస్తుందండి. మేబీ తన పాయింట్స్ అలా ఎవరు అగ్రీ చేయలేదని చెప్పేసి హర్ట్ అయిపోయి పాయింట్స్ అగ్రీ చేయకుండా అన్నం తినకపోతే నాకు కూడా ఎలాగో ఉంది. సో అది నాకు అతని విషయంలో చాలా రాంగ్ అనిపిస్తుంది. మేబీ తనను పంపించేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట. బయట టాక్ బిగ్ బాస్ టీం పంపించేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారంట. సో ఈరోజు అప్డేట్ ప్రకారం అయితే మేబీ హరిత గారు ఒక వీడియో రిలీజ్ చేసి అన్నం తినమంటే తింటారేమో, మేబీ వైఫ్ మాట అయినా వింటారేమో అని చెప్పేసి
అనుకుంటున్నారంట. సో చూద్దాం ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిద్ది అనేది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇలా ఇంతమంది గురించి నెగిటివ్గా చెప్తున్నాను, పాజిటివ్గా చెప్తున్నాను అని చెప్పేసి అలా ఏం కాదండి. నాకైతే ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. సో మీ ఒపీనియన్ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.